గిరిజన విద్యార్థులకు ఉచిత డిఎస్సి శిక్షణ ప్రారంభం. సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొలువులు సాధించాలి. గిరిజన శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి. గిరిజన విద్యాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ను మంత్రి సోమవారం ప్రారంభించారు. ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను విద్యార్థులు వినియోగించుకొని ఉన్నత శిఖరాలను చేరుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లాలో గిరి ప్రతిభ ఉచిత డిఎస్సి కోచింగ్ను రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సోమవారం ప్రారంభించారు. పార్వతీపురం ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉచిత డిఎస్సి కోచింగ్ను గిరిజన విద్యార్థులకు గిరిజన సామాజిక భవనంలో ప్రారంభించారు. ఉచిత కోచింగ్ 2 నెలల పాటు కొనసాగుతుంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 16,500 పోస్టులతో మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేశామని, కోచింగ్ కు సుముఖంగా ఉన్న అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నామన్నారు. ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనదని, కోచింగ్ తీసుకున్న అందరూ ఉపాధ్యాయ పోస్టులు సాధిస్తారని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులుగా ఉన్న ఉపాధ్యాయులు స్పెషల్ డిఎస్సి వద్దు అనడం సమంజసం కాదన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో 8,000 రూపాయలకు ఉద్యోగం చేస్తుంటే 2016లో 18,000కు అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పెంచారని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో ఒక్క దరఖాస్తు కూడా ఇవ్వలేదని, ఇప్పుడు 1,650 మంది రోడ్డు మీద పడతామని అంటున్నారని చెప్పారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించడం లేదని స్పష్టం చేశారు. అర్హతలు, ప్రతిభ ఉన్న ఉపాధ్యాయులు రావాలని, గిరిజన విద్యార్థులకు మంచి ప్రామాణిక విద్య అందాలని అన్నారు. గిరిజన పిల్లలను బాగా చదివించాలని మంత్రి సూచించారు. గిరిజన ప్రాంతాల్లో డోలీ మోతలు ఉండకూడదని కృతనిశ్చయంతో ఉన్నామని, సాలూరు మండలంలో 4 బెడ్స్తో కంటైనర్ ఆసుపత్రి ఏర్పాటు చేశామన్నారు. త్వరలో కురుపాం, పాలకొండ నియోజకవర్గాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. గిరిజనులకు అండగా ప్రభుత్వం ఉందన్నారు. ప్రభుత్వ వైపు తోయిక జగదీశ్వరి, ఎమ్మెల్యేలు బోనెల విజయచంద్ర, నిమ్మక జయకృష్ణ మాట్లాడుతూ శిక్షణా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగాలు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి అశుతోష్ శ్రీవాస్తవ, జిల్లా విద్యాశాఖ అధికారి ఎన్ తిరుపతి నాయుడు, ఐటీడీఏ ఏపీఓ ఏ మురళీధర్ తదితరులు పాల్గొన్నారు.